ఈ వీడియోలో ఇప్పుడు బంగ్లాదేశ్, మయన్మార్ మధ్య ఏమి జరుగుతా ఉందో ఇప్పుడు మనం సింపుల్గా అర్థం చేసుకుందాం. హాయ్, దిస్ ఇస్ నరేంద్ర. వెల్కమ్ టు భారత్ ఇన్ఫో. ఫస్ట్ మనం వాటి యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ చూద్దాం. ఇదే బంగ్లాదేశ్ ఇంకా మయన్మార్ యొక్క బార్డర్. దీని లెంత్ అప్రాక్సిమేట్లీ 271 కిలోమీటర్లు. ఈ ఏరియా మయన్మార్లోని రఖైన్ స్టేట్, ఇక ఇది బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ హిల్ రీజన్. ఈ రెండు ప్రాంతాల మధ్య నాఫ్ రివర్ నార్త్ నుంచి సౌత్కి ప్రవహించి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. ఈ రివర్ యొక్క నార్త్ నుంచి మిగిలిన బార్డర్ మొత్తం కొండలు ఇంకా దట్టమైన అడవులతో విస్తరించి ఉంటుంది. ఇదే టెక్నాఫ్ పెనిన్సులా. నాఫ్ రివర్ బే ఆఫ్ బెంగాల్లో మెర్జ్ అయ్యే ముందు ఈ ఏరియాలో చాలా వైడ్గా అయ్యి ప్రవహిస్తుంది. ఈ టెక్నాఫ్ పెనిన్సులా బంగ్లాదేశ్లోని ఒక ఇంపార్టెంట్ లొకేషన్. ఎందుకంటే మయన్మార్లోని రెఫ్యూజీస్ ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకొని ఎస్పెషల్లీ 2017లో రోహింగ్యా ముస్లిమ్స్ మైగ్రేషన్ ఈ ప్రాంతాన్ని యూజ్ చేసుకొని బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయ్యారు. ఇంకా కొంతమంది అయితే బోట్స్ను ఉపయోగించుకొని బార్డర్ క్రాస్ అయ్యారు. సో ఈ టెక్నాఫ్ పెనిన్సులా అనేది ఈ ప్రాంతాల మధ్య హాట్ స్పాట్. దాదాపుగా 10 లక్షల మందికి పైగా రోహింగ్యా రెఫ్యూజీస్ మయన్మార్లోని రఖైన్ స్టేట్ ప్రాంతాన్ని ఉపయోగించుకొని టెక్నాఫ్ పెనిన్సులా మీదుగా బంగ్లాదేశ్లోకి మైగ్రేట్ అయ్యారు. ఇప్పుడు ఈ రివర్ని మనం నార్త్ నుంచి సౌత్కు ఫాలో అయినట్లయితే ఇక్కడ ల్యాండ్ బార్డర్ స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తం అడవులు ఇంకా కొండలతో కూడిన ప్రాంతం. యూజువల్గా ఇలాంటి సెన్సిటివ్ బార్డర్స్ని ఆయా దేశాలు హెవీ సెక్యూరిటీ ఫోర్సెస్తో మానిటరింగ్ చేస్తూ ఉంటాయి. బట్ రీసెంట్గా అరకాన్ ఆర్మీ బంగ్లాదేశ్ మయన్మార్ బార్డర్లోని ఇలాంటి సెన్సిటివ్ ఒక స్ట్రాటజిక్ ఏరియాని క్యాప్చర్ చేసుకొని తన కంట్రోల్లోకి తీసుకుంది. దానికి తోడు ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఈ 271 కిలోమీటర్ల లాంగ్ బార్డర్ అనేది ఇల్లీగల్ క్రాసింగ్, స్మగ్లింగ్ ఇంకా ఆర్మ్డ్ గ్రూప్స్ లైక్ అరకాన్ ఆర్మీ, అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ లాంటి వాటి యాక్టివిటీస్కి ప్రైమ్ స్పాట్గా మారింది. ఈ రెండు గ్రూప్సే ప్రస్తుతం అక్కడ ఏర్పడిన క్రైసిస్కి కారణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు ఆర్మ్డ్ గ్రూప్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ తెలుసుకుందాం. ఈ రెండు గ్రూప్స్ మయన్మార్లో ఆపరేట్ అయ్యే ఎథ్నిక్ ఆర్మ్డ్ మిలిటెంట్ గ్రూప్స్. ఎథ్నిక్ అని ఎందుకు అన్నానంటే అరకాన్ ఆర్మీ ప్రీడామినెంట్లీ బుద్ధిస్ట్ పీపుల్, ఇక అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ రోహింగ్యా ముస్లిమ్స్ పాపులేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇవి ప్రైమర్లీ మయన్మార్లోని రఖైన్ స్టేట్లో ఆపరేట్ అయినప్పటికీ వాటి యాక్టివిటీస్ ఈ ఏరియాని దాటి విస్తరించి ఉన్నాయి. ఈ రెండు గ్రూప్స్ వారి వారి యొక్క రైట్స్ ఇంకా ఆ రీజన్లో ఆధిపత్యం కోసం పోరాడుతూ ఉన్నాయి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమిటంటే అరకాన్ ఆర్మీ అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ కంటే కొంచెం పెద్దది. ఒక ఆర్గనైజ్డ్ గ్రూప్గా ఇది వర్క్ చేస్తుంది. ఈ గ్రూప్లో మ్యాన్ పవర్ ఎక్కువ, దానితో పాటు ఎక్కువ టెరిటరీ దీని కంట్రోల్లో ఉంది. ఇక ఆర్సా అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ, ఈ గ్రూప్ అరకాన్ ఆర్మీతో పోలిస్తే చిన్నది. ఇది ఒక ఇన్సర్జెంట్ గ్రూప్. ఇది ఎక్కువగా హిట్ అండ్ రన్ టాక్టిక్స్ మీద రిలే అయి ఉంటుంది. ఈ రెండు గ్రూప్స్ మధ్య పొలిటికల్, ఎథ్నికల్ ఇంకా ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉండటంతో టెరిటోరియల్ కంట్రోల్ కోసం అవి రెండు పరస్పరం ఒకదానితో ఒకటి ఫైట్ చేసుకుంటూ ఉంటాయి. మనం ఎంటైర్ మయన్మార్ కంట్రీని చూసినట్లయితే ఇది అఫీషియల్గా బుద్ధిస్ట్ మెజారిటీ కంట్రీ. ఇక్కడ ఆల్మోస్ట్ 90% పాపులేషన్ బుద్ధిజంని ఫాలో అవుతూ ఉంటారు. ఇక మిగిలిన 10%లో ఎక్కువ శాతం ఇస్లాం, క్రిస్టియానిటీ, అలానే చిన్న సంఖ్యలో హిందూ ధర్మంతో పాటు మిగిలిన ధర్మాలను ఆచరిస్తూ ఉంటారు. ఇక ఇది మయన్మార్లోని రఖైన్ స్టేట్. అక్కడ పెరుగుతున్న రోహింగ్యా ముస్లిమ్స్ జనాభా బుద్ధిస్ట్ యొక్క ఐడెంటిటీ, వాల్యూ అండ్ కల్చర్కి ప్రాబ్లంగా మారింది. ఒక రకంగా చూస్తే ఇది వారి దృష్టిలో ట్రూ అండ్ జెన్యున్ కన్సర్న్. ఎగ్జాంపుల్కి మనం ఆఫ్ఘనిస్తాన్, సోమాలియా సివిల్ వార్, అరబ్ స్ప్రింగ్, సిరియన్ సివిల్ వార్, ఇరాక్ కాన్ఫ్లిక్ట్, ఇక సూడాన్ సివిల్ వార్.
ఇలా ఆఫ్రికా ఇంకా మిడిల్ ఈస్ట్లో జరిగిన యుద్ధాల వలన అక్కడ అఫెక్ట్ అయిన ముస్లిం పాపులేషన్కి యూరోప్ కంట్రీస్ 2015లో యూరోపియన్ మైగ్రేషన్ కింద శరణార్థులుగా తీసుకుంది. ఇప్పుడు అవే యూరోపియన్ కంట్రీస్ వారి యొక్క ఐడెంటిటీ ఇంకా కల్చర్ని కాపాడుకోవటానికి మైగ్రేషన్ని స్టాప్ చేసి జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. ఇది ఒక ఫండమెంటల్ ఇష్యూ. ప్రతి ఒక్క ప్లేస్కి దాని యొక్క ఓన్ కల్చర్, వాల్యూ ఇంకా యూనిక్ ఐడెంటిటీ అనేది ఉంటుంది. ఎప్పుడైనా దానికి నష్టం వాటిల్లుతుంది అని అనిపిస్తే ఇలా శరణార్థులుగా వచ్చిన మైగ్రేషన్స్ని అక్కడే నివసిస్తున్న సిటిజన్స్ వారి యొక్క అస్తిత్వానికి ప్రాబ్లంగానే ఫీల్ అవుతారు. సేమ్ ఇలాంటి ప్రాబ్లంనే మయన్మార్లోని బుద్ధిస్ట్ పీపుల్ కూడా ఫేస్ అవుతున్నారు. బట్ ఒక చిన్న డిఫరెన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్కలాగా డీల్ చేస్తుంది. వెస్ట్రన్ కంట్రీస్లో దీనిని ప్రొటెస్ట్స్, డిబేట్స్, ప్యారేడ్స్ ఇంకా డిప్లొమాటిక్ సొల్యూషన్స్ ద్వారా డీల్ చేస్తున్నారు. బట్ ఇది రైట్ సొల్యూషన్ అవుతే కాదు, ఇది జస్ట్ ఒక టికింగ్ బాంబ్. ఇంకొక సైడ్ టైం వేస్ట్ చేయకుండా కొంచెం క్విక్ సొల్యూషన్స్ వెతుకుతున్నారు. ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ అప్రోచ్ అయినప్పటికీ ప్రతి ఒక్క ప్లేస్కి ఒక ఓన్ అప్రోచ్ ఉంటుంది సొల్యూషన్ని హ్యాండిల్ చేయడానికి. ఇదే ఈ రెండు ఎథ్నిక్ ఆర్మ్డ్ గ్రూప్స్ పరస్పరం గొడవలు పడి ఇంకా శత్రువులుగా మారడానికి ముఖ్య కారణం. అండ్ వన్ మోర్ థింగ్, ఈ రెండు గ్రూప్లో కామన్ పాయింట్, ఈ రెండు గ్రూప్స్కి మయన్మార్ మిలిటరీ ఎనిమీ. మయన్మార్ మిలిటరీని తట్మడో అని కూడా పిలుస్తారు. ఈ రెండు గ్రూప్స్ మయన్మార్ మిలిటరీతో డైరెక్ట్గా కాన్ఫ్లిక్ట్లో ఎంగేజ్ అయి ఉన్నవి. ప్రస్తుతం అరకాన్ ఆర్మీ మయన్మార్లో డామినేటింగ్ ఫోర్స్గా మారిపోయింది. ఈ ఎథ్నికల్ ఆర్మీ గ్రూప్నే ప్రజెంట్ ఎంటైర్ బంగ్లాదేశ్ మయన్మార్ బార్డర్ని క్యాప్చర్ చేసింది. రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ని మనం గమనించినట్లు అయితే ఇక్కడ ఉన్న టెక్నాఫ్తో పాటు ఇంకా దాని సరౌండింగ్స్లో ఉన్న సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ని కూడా అరకాన్ ఆర్మీ కంట్రోల్లోకి వెళ్ళాయి. దీనితో ఈ ఐలాండ్ ప్రస్తుతం క్లోజ్ అయి ఉంది. ఈ ఐలాండ్ని ఒకసారి చూడండి, దీని దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్కి వస్తే ఎందుకు ఇదంతా జరుగుతూ ఉందో కొంచెం ఇప్పుడు డీప్గా తెలుసుకుందాం. ఒకసారి ఈ గ్రూప్కి ఉన్న నేమ్ని చూస్తే ఆర్సా అంటే అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ. ఇక్కడ సాల్వేషన్ అనే పదాన్ని గమనిస్తే ఇది కొద్దిగా క్రిస్టియానిటీకి అసోసియేట్ అయిన వర్డ్. ఇది కొంచెం విచిత్రంగా ఉంది కదా. రోహింగ్యా ముస్లిమ్స్ కోసం వర్క్ చేసే ఒక మిలిటెంట్ గ్రూప్ క్రిస్టియానిటీకి సంబంధించిన వర్డ్ ఇందులో అసోసియేట్ చేసి ఉండడం ఇది కొంచెం వేడిగా ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఆర్సా అనేది డీప్ స్టేట్ యొక్క ప్రొడక్ట్. ఇంకా బంగ్లాదేశ్లోని జిహాదీ గ్రూప్స్ ఆర్సాని సపోర్ట్ చేస్తూ ఉన్నవి. ఇది యుఎస్ఏ యొక్క ప్రొడక్ట్. ఆర్కా ఆర్మీ కూడా యుఎస్ఏ డీప్ స్టేట్ యొక్క ప్రొడక్ట్. ఇక్కడ ఉన్న లాస్ట్ పాయింట్ చూసినట్లు అయితే ఈ రెండు గ్రూప్స్ డైరెక్ట్గా మయన్మార్తో కాన్ఫ్లిక్ట్లో ఎంగేజ్ అయి ఉన్నవి. జస్ట్ ఒకసారి లాజికల్గా ఆలోచిస్తే అరకాన్ ఆర్మీ అనేది రఖైన్ స్టేట్లోని బుద్ధిస్ట్ ఇంట్రెస్ట్ కోసం పోరాడుతూ ఉంది. అంటే ఇది ఎలాంటి పరిస్థితుల్లోనూ మయన్మార్ మిలిటరీకి అగెనిస్ట్గా పోరాడదు. ఇక మియాన్మార్ మిలిటరీ కూడా అరకాన్ ఆర్మీ గ్రూప్కి సపోర్ట్ చేస్తుంది. దీనికి తోడుగా అరకాన్ ఆర్మీ గ్రూప్ మియాన్మార్ మిలిటరీతో కలిసి పనిచేస్తుంది. అంటే ఒక ప్రాక్సీ ఫోర్స్గా హెల్ప్ చేస్తుంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్స్ భిన్నంగా ఉన్నవి. అరకాన్ ఆర్మీ బంగ్లాదేశ్ మయన్మార్ బార్డర్ని ఫుల్ కంట్రోల్లోకి తీసుకుంది. దీనిని బట్టి ఈ గ్రూప్కి దాని ఓన్ అజెండా ఉంది. ఇక సొంత ఆటోనమస్ కోసం ట్రై చేస్తూ ఉంది. సో ఈ రెండు గ్రూప్స్ తన ఆటోనమీని యునైటెడ్ స్టేట్స్ ఇస్తూ ఉంది. ఇప్పుడు ఈ రెండు గ్రూప్స్ కూడా అంటే అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ ఇంకా అరకాన్ ఆర్మీ గ్రూప్స్ ఏవైతే యునైటెడ్ స్టేట్స్ సపోర్ట్తో పనిచేస్తూ ఉన్నావో ఈ రెండు పరస్పరం ఒకదానితో ఒకటి కాన్ఫ్లిక్ట్లో ఎంగేజ్ అయి ఉన్నవి. దీనికి తోడు బంగ్లాదేశ్ కూడా దీనిలో చిక్కుకొని ఉంది. కారణం అరకాన్ ఆర్మీ మయన్మార్లో పాపులర్ అవ్వడం. దానితో బంగ్లాదేశ్ జిహాదీస్ అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీకి సపోర్ట్ చేయడం. దీని రిజల్ట్స్గా బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్లో సెటిల్ అయి ఉన్న రోహింగ్యాలు ఇప్పుడు మలేషియాలోకి వలస వెళ్తున్నారు. ఇంకా కొంతమంది బంగ్లాదేశ్లోని మెయిన్ సిటీస్కి కూడా పారిపోయారు. సో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు
అరకాన్ ఆర్మీ అనేది యుఎస్ డీప్ స్టేట్ యొక్క ఓన్ ఇంట్రెస్ట్ కోసం క్రియేట్ చేసిన ఒక ప్రొడక్ట్. ఈ యాక్షన్స్ యొక్క కాన్సిక్వెన్సెస్కి ఇప్పుడు బంగ్లాదేశ్ ట్రాప్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఈ యునైటెడ్ స్టేట్స్ అరకాన్ ఆర్మీని ఎందుకు క్రియేట్ చేసిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఉన్న ఈ డెల్టా రీజన్లో పుష్కలమైన న్యాచురల్ గ్యాస్ నిల్వలు ఉన్నాయి. వీటి మీద యుఎస్ ఇంకా చైనాకి ఇంట్రెస్ట్ ఉంది. ఈ ఆయిల్ ఫీల్డ్స్లో ఉన్న ఆయిల్ నిల్వల మీద రైట్స్ కొంచెం వివాదాస్పదంగా మారిపోయాయి. అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని అయిన షేక్ హసీనా దీని రైట్స్ని అమెరికన్ కంపెనీస్కి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఈవెన్ భారత్ కంపెనీస్ కూడా దీనికి షేక్ హసీనా 2006లో ఓఎన్జీసీ చేసిన రిక్వెస్ట్ని రిజెక్ట్ చేసింది. అలానే 2013లో అమెరికన్ కంపెనీస్ చేసిన రిక్వెస్ట్ని కూడా రిజెక్ట్ చేసింది. కానీ ఈ ఆయిల్ ఫీల్డ్స్లోని నిల్వలను 2006లో చైనాకి ఇచ్చేలా అగ్రిమెంట్స్ అయ్యాయి. 2009లో తను తిరిగి ప్రధానిగా అయినప్పుడు కూడా ఈ రైట్స్ని చైనాతో కంటిన్యూ చేసింది. చైనా ఇప్పటికీ బే ఆఫ్ బెంగాల్లో ఈ ఆయిల్ ఫీల్డ్స్ మీద ఈ పర్మిట్ని కలిగి ఉంది. సో దీని వలన యునైటెడ్ స్టేట్స్ పాకిస్తాన్ యొక్క హెల్ప్ తీసుకొని మయన్మార్ బంగ్లాదేశ్ బార్డర్లో కొన్ని సిచ్యువేషన్స్ కల్పించింది. మీరు గమనించినట్లు అయితే అరకాన్ ఆర్మీ మరియు అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ 2009, 2013లో ఏర్పడ్డాయి. ఈ డేట్స్ 2009లో చైనాకి వచ్చిన రైట్స్ ఇంకా 2013 యుఎస్ కంపెనీస్కి ఆయిల్ నిల్వల మీద రిజెక్ట్ చేసిన డేట్స్తో మెర్జ్ అవుతాయి. ఇక్కడ ఉన్న ఈ సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ని చూసినట్లు అయితే ప్రస్తుతం ఇది టోటల్గా బంగ్లాదేశ్ చేయి జారిపోయింది. ప్రజెంట్ దీని కంట్రోల్ అరకాన్ ఆర్మీ చేతుల్లోకి వెళ్ళింది. ఇంకా ఈ ఐలాండ్కి వెళ్ళవలసిన దారులు అన్నీ క్లోజ్ చేశారు. అంటే ఎంటైర్ ఐలాండ్ ప్రజెంట్ షట్ డౌన్ అయ్యి ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ ఆర్మీ టెక్నాఫ్ పెనిన్సులా ఏరియాలోకి మూవ్ అవ్వలేకపోతున్నారు. ఇంకా సెయింట్ మార్టిన్ ఐలాండ్ యొక్క కంట్రోల్ని పూర్తిగా కోల్పోయింది. దీనినే డీప్ స్టేట్ అంటే యునైటెడ్ స్టేట్స్ కోరుకుంటా ఉంది. 2024లో జరిగిన కొన్ని ప్రొటెస్ట్లను చూసినట్లు అయితే అక్కడి పిఎం షేక్ హసీనా బంగ్లాదేశ్ను వదిలేసి భారత్కి ఆశ్రయం పొందింది. చాలామంది దీనిని జాబ్ కోటా కోసం స్టూడెంట్స్ చేసిన ప్రొటెస్ట్ అని అనుకుంటారు. కానీ మనం కొంచెం డీప్గా అర్థం చేసుకుంటే అక్కడ జరిగింది స్టూడెంట్ ప్రొటెస్ట్ కాదు, ఇది జస్ట్ ఒక డ్రామా. నేను డ్రామా అని జస్ట్ క్యాజువల్గా అనలేదు. ఇక్కడ చూడండి, ఇతను పీటర్ డి హ్యాస్. ఇతను మార్చ్ 2022 నుంచి జూలై 2024 వరకు బంగ్లాదేశ్లో యునైటెడ్ స్టేట్స్ యొక్క డిప్లొమాట్గా కొనసాగించాడు. ఏ డిప్లొమాట్ అయినా ఆ దేశాన్ని వదిలి వెళ్తున్నప్పుడు ఆ దేశం యొక్క పిఎం, ప్రెసిడెంట్ ఇంకా ఫారెన్ మినిస్టర్ని కలిసి వెళ్తాడు. కానీ ఇతను జూలై 2024లో జస్ట్ లింక్డ్ఇన్లో టాటా బాయ్ బాయ్ అని పోస్ట్ చేసి వెళ్ళిపోయాడు. దీనిని బట్టి ఇతనికి తెలుసు బంగ్లాదేశ్లో ఏదో జరగబోతా ఉంది అని. అలానే డీప్ స్టేట్స్కి కొన్ని మంత్స్ ముందే తెలుసు. ఇక ఇతను మహమ్మద్ యూనస్. ఇతను గ్రామీణ బ్యాంక్ అని ఒక బ్యాంక్ని ఓపెన్ చేశాడు. దీనినే బ్యాంక్ టు ద పూర్ అని కూడా అంటారు. ఈ బ్యాంక్ అక్కడ ఉన్న పేదవారికి ఇంకా చిరు వ్యాపారులకి చిన్న అమౌంట్ లోన్గా ఇచ్చి డైలీ ఇంట్రెస్ట్ను తీసుకుంటుంది. ఇలాంటి బిజినెస్ ఐడియా స్టార్ట్ చేసినందుకు ఇతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. యాక్చువల్గా ఇది ఇతను చేసిన సేవకి రాలేదు, యునైటెడ్ స్టేట్స్ ఇతనికి వచ్చేలా అరేంజ్ చేసింది. దీనికి గల కారణం ఇతను అక్కడ నుంచి ఇక్కడికి మనీ బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్ చేసి పేదవారికి వడ్డీల రూపంలో ఇచ్చి వారి రక్తాన్ని తీసుకుంటాడు. ఇలాంటి ప్రాజెక్టుకి యుఎస్ ఇన్స్పైర్ అయ్యి అక్కడ ఇతనికి గ్రామీణ అమెరికా అనే ఒక ఎన్జిఓని అలౌడ్ చేసింది. బేసిక్గా ఇతను సేమ్ బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంక్ మోడల్ను రన్ చేస్తున్నాడు అమెరికాలో కూడా. ఇక్కడ అమెరికా ఐరనీ చూడండి. ఒక స్మాల్ మైక్రో ఫైనాన్సింగ్ ఐడియా బంగ్లాదేశ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి యునైటెడ్ స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేసింది. 2024లో లేబర్ లా వైలేషన్ చేసినందుకు యూనస్ని 6 నెలల జైలు శిక్ష పడింది. ఇక 2024 జూన్లో 25 కోట్ల బంగ్లాదేశ్ టాకాని ఫ్రాడ్ చేసినందుకు యూనస్కి ఇంకా ఇతనితో పాటు 13 మందికి బంగ్లాదేశ్ కోర్టు నిందితులుగా గుర్తించింది. ఈ ఫ్రాడ్ని ఇతను కనుగొన్న గ్రామీణ టెలికాంలో చేశాడు. సేమ్ నేమ్ సేమ్ స్కీమ్. షేక్ హసీనాకి అగైనెస్ట్గా ప్రొటెస్ట్ చేసిన స్టూడెంట్స్ ఇతనిని రిక్వెస్ట్ చేశారు ఇంటరింగ్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయమని. ఈ స్టూడెంట్స్
బీఆర్ఏసి యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్స్. ఇక యూనెస్ ఈ యూనివర్సిటీకి చాలా క్లోజ్గా అసోసియేట్ అయి ఉన్నాడు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళడంలో ఇతనిది మెయిన్ రోల్. రీసెంట్గా జరిగిన ప్రొటెస్టులని చూస్తే అది స్టూడెంట్ ప్రొటెస్ట్ లాగా కనబడదు. గవర్నమెంట్ ప్రాపర్టీస్ని ధ్వంసం చేయడం, దోపిడీలు, దొంగతనాలు, ఉమెన్స్ క్లాత్స్ని ఓపెన్గా చూపించడం, స్టాట్యూస్ని విరగ్గొట్టడం, అసలు ఇది జెన్యున్గా ఒక స్టూడెంట్ ప్రొటెస్ట్ లాగా కనపడదు. ఇది జస్ట్ డీప్ స్టేట్ స్పాన్సర్ చేసిన ఒక పొలిటికల్ కూప్ మాత్రమే. ఇక ఇతను డొనాల్డ్ లు. ఇతనికి గ్లోబల్లీ రెజిమ్ చేంజర్ అని ఇంకొక పేరు కూడా ఉంది. ఇతను అసోసియేటెడ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియన్ అఫైర్స్ టు ద యునైటెడ్ స్టేట్స్. ఇతను బంగ్లాదేశ్ని మే 2024లో విజిట్ అయ్యాడు. ఇతను జనరల్ ఎలక్షన్స్ ముందు చాలాసార్లు బంగ్లాదేశ్ని విజిట్ అయినప్పటికీ ఎలక్షన్స్ తర్వాత ఇదే మొదటిసారి. షేక్ హసీనా కూడా వైట్ మ్యాన్ నుంచి ఆఫర్ వచ్చిందని చెప్పింది. డొనాల్డ్ లు చైనీస్ డిసెంట్ అయినప్పటికీ ఇతను యుఎస్ గవర్నమెంట్లో పార్ట్. ఇక షేక్ హసీనాకి యుఎస్ గవర్నమెంట్ నుంచి ఎవరైనా వైట్ మ్యాన్నే. సో ఇతను యుఎస్ గవర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్కి నెగోషియేట్ చేశాడు. బట్ ఎందుకు యునైటెడ్ స్టేట్స్ ఇలా చేస్తూ ఉంది? యాక్చువల్గా యునైటెడ్ స్టేట్స్ చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్స్ ఇంకా సెయింట్ మార్టిన్ ఐలాండ్లలో మిలిటరీ బేస్ ఎస్టాబ్లిష్ చేయడానికి చూస్తూ ఉంది. ఈ లొకేషన్స్ మయన్మార్ ఇంకా ఇండో పసిఫిక్ రీజన్ని కంట్రోల్ చేయడానికి ఒక స్ట్రాటజిక్ పాయింట్స్. షేక్ హసీనా దీనిని ముందుగానే ఆలోచించి ఈ యునైటెడ్ స్టేట్స్ యొక్క రిక్వెస్ట్ని రిజెక్ట్ చేసింది. తనకు తెలుసు ఇలాంటి మిలిటరీ బేస్ ఒక క్రిస్టియన్ స్టేట్ ఏర్పడటానికి దారితీస్తుందని, ఇది ఇంకా చైనా మరియు ఇండియాకి ప్రమాదంగా మారుతుంది అనేసి. నేను డొనాల్డ్ లు గురించి ఇంకాస్త వివరిస్తాను. ఇతను సిఐఏతో లింక్స్ ఉన్నవి. ఇంకా ఇతను రెజిమ్ చేంజ్ చేయడంలో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. పాకిస్తాన్లో పిఎం ఇమ్రాన్ ఖాన్ని తొలగించినప్పుడు డొనాల్డ్ లు అక్కడే ఉన్నాడు. పిఎం ఇమ్రాన్ ఖాన్ తన సొంత మాటలతో డొనాల్డ్ లు తన రెజిమ్ చేంజ్ చేయడంలో చేతులు ఉన్నాయని క్లెయిమ్ చేశాడు. ఇక బంగ్లాదేశ్ దగ్గరికి వచ్చినట్లు అయితే బంగ్లాదేశ్లోని జమాత్ ఏ ఇస్లామీ ఆర్గనైజేషన్ ప్రజెంట్ బంగ్లాదేశ్ కంట్రోల్లో ఉంది. జమాత్ ఏ ఇస్లామీ అనేది బంగ్లాదేశ్ యొక్క రాడికలిస్ట్ ఫండమెంటలిస్ట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. మీకు గుర్తు ఉన్నట్లు అయితే ఆగస్టు 15, 2021లో తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్లో తిరిగి పవర్లోకి వచ్చారు. ఇక 1975లో ఆగస్టు 15లో షేక్ ముజబుర్ రెహమాన్ తన ఓన్ ఆర్మీ చేతుల్లో చంపబడ్డాడు. ఈవెన్ పాకిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ బంగ్లాదేశ్ని పాకిస్తాన్లో కలపాలి అనే టాస్క్ని ఇంకా మర్చిపోలేదు. బంగ్లాదేశ్లో ఉన్న జమాత్ ఏ ఇస్లామీ అనేది పాకిస్తాన్ యొక్క మేజర్ వెపన్. జమాత్ ఏ ఇస్లామీ ప్రాక్టికల్లీ తన స్లీపర్ సెల్స్ని బంగ్లాదేశ్లో చాలా చోట్ల విస్తరించేలా చేసింది, ఇంక్లూడింగ్ మిలిటరీలోని సీనియర్ పొజిషన్స్ని కూడా వదలలేదు. జమాత్ ఏ ఇస్లామీ స్టూడెంట్స్ ఢాకా యూనివర్సిటీ, రాజ్షాహీ యూనివర్సిటీ, బీఆర్ఏసి యూనివర్సిటీ, చిట్టగాంగ్ యూనివర్సిటీలలో అక్కడ ఉన్న స్టూడెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు. ఈ జిహాదీస్ ఇప్పుడు అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీలో పార్ట్ అయి ఉన్నారు. వీరందరూ యునైటెడ్ స్టేట్స్ ఇంకా పాకిస్తాన్ సపోర్ట్తో ఈ కార్యకలాపాలు చేస్తున్నారు. 2024 ఆగస్టులో జరిగిన ప్రొటెస్ట్ యొక్క మెయిన్ టార్గెట్ షేక్ హసీనాను పిఎం పదవి నుంచి దింపి చైనా అలియన్స్కి బంగ్లాదేశ్ని దూరం చేయడం. ఇదే వీరి యొక్క మెయిన్ టార్గెట్. 1971 తర్వాత మొదటిసారిగా 2024 నవంబర్లో పాకిస్తానీ కార్గో షిప్ ఒకటి చిట్టగాంగ్ పోర్ట్లో యాక్సెస్ దొరికింది. ఇది బంగ్లాదేశ్కి స్వతంత్రం వచ్చిన 50 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్కి ఎలా సాధ్యమైంది? దీనికి కారణం పాకిస్తాన్లోని ఐఎస్ఐ, బంగ్లాదేశ్లోని జమాత్ ఏ ఇస్లామీ ఇంకా ఆర్సా అంటే అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ, ఈ 3 ఆర్గనైజేషన్స్ కలిపి ఒక ఆర్గనైజేషన్గా వర్క్ చేయడం. యునైటెడ్ స్టేట్స్కి కూడా ఇదే కావాలి. ఎందుకంటే షేక్ హసీనా ఇక్కడ మిలిటరీ బేస్కి యాక్సెస్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ఐలాండ్ బంగ్లాదేశ్ ఇంకా మియాన్మార్ కంట్రోల్లో లేదు. ప్రస్తుతం ఇది అరకాన్ ఆర్మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు యుఎస్కి అంత కష్టం కాదు ఇక్కడ ఒక మిలిటరీ బేస్ ఏర్పాటు చేయడానికి. ఇప్పుడు భారత్ ఏ విధంగా ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యి ఉందో ఇక్కడ మనం చూద్దాం. ఒక చిన్న బ్లైండ్ గెస్ చేయండి. ఒకవేళ ఇండియా సపోర్ట్ చేయాలి అనుకుంటే తను ఏ ఆర్గనైజేషన్కి తన హెల్ప్ని ఎక్స్టెండ్ చేస్తుందో? ఖచ్చితంగా క్రిస్టియన్ ఆర్ ముస్లిం
ఆర్మ్డ్ గ్రూప్స్కి అవుతే కాదు. బట్ ఇక్కడ ఓన్లీ ఒక గ్రూప్ మిగిలిపోయి ఉంది. అదే బుద్ధిస్ట్ అరకాన్ ఆర్మీ గ్రూప్. 2024 మార్చిలో ఒక ఇండియన్ డెలిగేషన్ మయన్మార్లోని అరకాన్ ఆర్మీ రిప్రజెంటేటివ్ని మీట్ అయ్యారు. ఇది కలదాం ప్రాజెక్టు యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గురించి డిస్కషన్స్ జరగడానికి. కానీ మనకు షూర్గా తెలియదు అది ఓన్లీ ప్రాజెక్టు గురించి మాత్రమే కాక వేరే డిస్కషన్స్ కూడా అయ్యాయి అని. మేబీ అయ్యి ఉండవచ్చు, కాకపోయి ఉండవచ్చు. కానీ ఒకటి మాత్రం మనం తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకు ఇండియా డైరెక్ట్గా మయన్మార్ మిలిటరీని కాక అక్కడ ఉన్న ఒక ఆర్మ్డ్ గ్రూప్ను కలిసింది? దీనిని బట్టి మయన్మార్ మిలిటరీ కంటే అరకాన్ ఆర్మీ గ్రిప్లో ఈ ఏరియా ఉంది. అట్లీస్ట్ మయన్మార్ మొత్తం కాకపోయినా అట్లీస్ట్ ఈ ఏరియాలోని ఒక పార్ట్ ఆర్మీ చేతుల్లో ఉంది. అదే అరకాన్ ఆర్మీ చేతుల్లో. ఇప్పుడు నేను చెప్పేది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రీసెంట్గా అరకాన్ ఆర్మీతో పాటు మయన్మార్లో ఉన్న కొన్ని రెసిస్టెన్స్ గ్రూప్స్, ఎగ్జాంపుల్ అరకాన్ ఆర్మీ, చిన్ బ్రదర్హుడ్ అలియాన్స్, చిన్ నేషనలిస్ట్ ఫ్రంట్, నేషనల్ యూనిటీ గవర్నమెంట్లను న్యూఢిల్లీకి మీటింగ్స్కి ఇన్వైట్ చేసింది. కోర్స్ ఇండియన్ గవర్నమెంట్ వాటిని అన్నిటినీ ఒకేసారి మీట్ అవ్వలేదు. బట్ ఒక్కొక్క దానిని ఒక్కొక్కసారి సైమల్టేనియస్గా మీట్ అయ్యింది. ఒకవేళ ఇది అంత ఇంపార్టెన్స్ తీసుకున్నా లేక తీసుకోకపోయినా మనం కొద్దిసేపు అజ్యూమ్ చేసుకోవచ్చు. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన RAW రా మయన్మార్ బార్డర్లో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇండియాకి మయన్మార్ బార్డర్ అనేది ఒక స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ లొకేషన్, ఎస్పెషల్లీ ఇండియా యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ వలన. ఇంకా ఇండియా నార్త్ ఈస్ట్ స్టేట్స్ యొక్క రీజనల్ సెక్యూరిటీని కాపాడుతూ మానిటరింగ్ చేయాల్సి ఉంది. మయన్మార్ బార్డర్తో పాటు బంగ్లాదేశ్ ఇంకా చైనా బార్డర్స్ని కలిపి. ఇది మయన్మార్లోని వేరియస్ ఎథనిక్ గ్రూప్స్తో ఎంగేజ్ అవుతేనే ఇది పాసిబుల్ అవుతుంది. మనం సెప్టెంబర్లోని న్యూస్ చూసినట్లు అయితే న్యూఢిల్లీ మయన్మార్లోని వేరియస్ రెబల్ గ్రూప్స్తో పీస్ఫుల్ అగ్రిమెంట్ చేసుకుంది. ఇక్కడ చూసినట్లు అయితే అరకాన్ ఆర్మీకి యునైటెడ్ స్టేట్స్ సపోర్ట్ ఉంది. కానీ అరకాన్ ఆర్మీ న్యూఢిల్లీలో ఏం చేస్తూ ఉన్నట్లు? యాక్చువల్గా అరకాన్ ఆర్మీ యునైటెడ్ స్టేట్స్ పర్మిషన్ లేకుండా న్యూఢిల్లీకి వెళ్ళలేదు. కానీ ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ సైడ్స్ మారుస్తూ ఉందనా? ఇంకా ఇండియాతో ఎంగేజ్ అవ్వడానికి సిద్ధంగా ఉందని? ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఎందుకు ఇండియా సైడ్ చూస్తూ ఉంది? దీనికి కారణం యుఎస్లో జరిగిన నవంబర్ ఎలక్షన్స్. ఇక న్యూఢిల్లీలో జరిగిన మీటింగ్స్ అన్ని నవంబర్లోనే జరిగాయి. ఇప్పుడు ఎంటైర్ టెక్నాఫ్ పెనిన్సులా మరియు సెయింట్ మార్టిన్ ఐలాండ్ రెండు అరకాన్ ఆర్మీ కంట్రోల్లో ఉన్నవి. దీనికి తోడుగా మయన్మార్లోని సిటవే పోర్ట్ ఇంకా కలదాం మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టు కూడా ఈ ఏరియాలోకి రావడం. ఈ ఏరియా ప్రస్తుతం అరకాన్ ఆర్మీ కంట్రోల్లో ఉంది. ఇది ఇండియా యొక్క నార్త్ ఈస్టర్న్ స్టేట్ అయిన మిజోరాంని బే ఆఫ్ బెంగాల్కి మయన్మార్ మీదుగా కనెక్ట్ చేస్తుంది. అక్కడి నుంచి కోల్కతాకి కనెక్ట్ అవుతుంది ఈ సీ రూట్ ద్వారా. ఇది ఇండియా యొక్క నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని సౌత్ ఈస్ట్ ఏషియాకి కనెక్టివిటీ, ట్రేడ్, ట్రాన్స్పోర్ట్ అండ్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్. ఈ ప్రాజెక్ట్ బంగ్లాదేశ్ యొక్క ల్యాండ్ రూట్ని బైపాస్ చేస్తుంది. కోల్కతా నుంచి మయన్మార్కు చేరిన ఈ కార్గో అక్కడి నుంచి కలదాం ప్రాజెక్ట్లో భాగమైన కలదాం రివర్ని ఉపయోగించుకొని పలత్వేకు రీచ్ అవుతుంది. పలత్వే నుంచి ఒక రోడ్ కారిడార్ ఇండియన్ బార్డర్కి జోరిన్పూర్ వద్ద కనెక్ట్ చేస్తుంది. ఇది మిజోరాంకి డైరెక్ట్ యాక్సెస్ ఇస్తుంది. ఈ లింక్ మల్టీ మోడల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అంటే సీ, రివర్ ఇంకా రోడ్డు మార్గాలను ఉపయోగించుకుంటుంది. ఈ కారిడార్ని ఒరిజినల్గా భారత్ మయన్మార్ ఆర్మీతో అగ్రిమెంట్ చేసుకుని ఎస్టాబ్లిష్ చేసింది. ఇది నారో సిల్గురి కారిడార్ని అంటే చికెన్ నెక్ని బైపాస్ చేస్తుంది. ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి టైం అండ్ కాస్ట్ని సిగ్నిఫికెంట్గా తగ్గించడానికి ఈ ప్రాజెక్ట్ ఇండియా యొక్క ఈస్ట్ యాక్ట్ పాలసీకి కూడా తోడ్పడుతుంది. దీని ద్వారా సౌత్ ఏషియాతో కల్చరల్ ఇంకా ఎకనామిక్ టైస్ పెంపొందించుకోవచ్చు. అందుకోసం ఇండియన్ గవర్నమెంట్ వేరియస్ మయన్మార్ రెబల్ గ్రూప్స్ని న్యూఢిల్లీకి ఇన్వైట్ చేసి పీస్ అగ్రిమెంట్ చేసుకుంది. దీని వలన మయన్మార్లోని ఎథ్నికల్ ఆర్మ్డ్ గ్రూప్స్ ఇంకా ఇండియాలోని నార్త్ ఈస్ట్ రెబల్ గ్రూప్స్ ఈ క్రాస్ బార్డర్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ఇది మొత్తం చూసినట్లయితే ఒకటి మాత్రం క్లియర్.
మహమ్మద్ యూనస్ తొందరలో బంగ్లాదేశ్ విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇక బంగ్లాదేశ్లో ఉన్న జిహాదీ ఆర్గనైజేషన్స్ ఇంకా వాటి యొక్క లీడర్స్ ఎండ్ అనేది తొందరలోనే ఉంది. హిస్టారికల్గా చూసినట్లు అయితే యునైటెడ్ స్టేట్స్లోని డెమోక్రటిక్ పార్టీతో మహమ్మద్ యూనస్ అసోసియేట్ అయి ఉన్నాడు, పర్టికులర్గా క్లింటన్స్ ఫ్యామిలీతో. రీసెంట్గా ట్రంప్ విన్ అవడంతో యూనస్ చాలా డెస్పరేట్గా ఉన్నాడు యునైటెడ్ స్టేట్స్తో కొత్త రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి. కానీ ట్రంప్ బంగ్లాదేశ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ని ఓపెన్గా క్రిటిసైజ్ చేశాడు, పర్టికులర్గా అక్కడ ఉన్న మైనారిటీస్ అంటే స్పెషల్గా హిందూస్ మీద జరుగుతున్న అట్రాసిటీస్ని ఖండించాడు. సో ఫైనల్గా మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ ఇంకా ఆర్మీ మేబీ బంగ్లాదేశ్లోకి వచ్చి చేరవచ్చు. మళ్ళీ ఒక పొలిటికల్ కూప్ ఏర్పడుతుంది బంగ్లాదేశ్లో. ఒక కొత్త ప్రెసిడెంట్ వస్తాడు. ఫైనల్గా ఇండియా క్వైట్లీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది తన బార్డర్స్ని రక్షించుకోవడానికి. నేను ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.